విశాఖ సముద్ర తీరంలో మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తుంది. 7 మత్స్యకారులతో వేటకు వెళ్లిన బోటు సముద్రంలో బోల్తా పడగా అందులోని మత్స్యకారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఈదుకుంటూ బయటకు పడేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ చైనా కార్గో నౌక సిబ్బంది వారిని గుర్తించి అప్రమత్తమయ్యారు. వెంటనే భారత అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. మత్స్యకారుల క్షేమంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఒడిశాలోని పూరి తీరంలో మరో మత్స్యకారుల బోటు సముద్రంలో చిక్కుకుపోవడంతో ఉత్కంఠ నెలకొంది. విశాఖకు చెందిన ఈ బోటు సాంకేతిక లోపం కారణంగా మధ్య సముద్రంలో నిలిచిపోయినట్టు సమాచారం. బోటులో మొత్తం 9 మంది మత్స్యకారులుండగా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు కోస్ట్ గార్డ్, మెరైన్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇక వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగా మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య